ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, మనం చూస్తున్నాం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ మూకల దాడి అంటూ. సో వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి ఒక అరాచకానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకుని వచ్చి మరీ వీరంగం. అంటే ఒక ఈ రాష్ట్రంలో బీహారు తర్వాత రాయలసీమ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు ఇటువంటి దాడులు స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్లపైనే డైరెక్ట్గా వెళ్ళి అటాక్స్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి? అంటే స్పష్టంగా ఈరోజు ప్రభుత్వము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాక ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో 13 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నమ్మి ప్రజలు వాళ్ళకు ఒక మంచి అధికారాన్ని ఇచ్చిండ్రు, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేసే అధికారం, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసుకునే అవకాశం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టుకున్న 6 గ్యారంటీలు 13 అమలు ఉన్నాయో అవి అమలు చేయకుండా, వాటి వైపు ప్రయాణం చేయకుండా, వాటి చిత్తశుద్ధితో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పకుండా ఓన్లీ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే ఇళ్ల పైన ఒక దాడి జరగడం జరుగుతుంది. ఉదాహరణకు మొన్న గతంలో మనము హరీష్ రావు గారు క్యాంప్ ఆఫీస్ మీద దాడి, అదేవిధంగా గాదర్ కిషోర్ మీద దాడి, అదేవిధంగా వరద సాయం చేయకపోతే తీసుకుపోయి వరద సాయం చేద్దామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద దాడి, అంటే ఈ సునీతా లక్ష్మారెడ్డి మీద దాడి, ఇట్లా దాడులు, జగదీశ్వర్ రెడ్డి మీద దాడి. అంటే ఎటువైపు పోతున్నారు? కౌశిక్ రెడ్డి ఇంటిపైన మామూలు కాదు, 8 పోలీస్ స్టేషన్లు దాడి, భయంకరమైన దాడి, నానా మాటలు, అది మాట్లాడుకోలేని భాష. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువైపు ఏ రాజకీయాలను ఈ రాష్ట్రంలో తీయాలనుకుంటుంది? తెలంగాణ ప్రాంతం ఒక సామాజిక విప్లవాత్మకంగా చైతన్యమైన ప్రాంతం. ఇట్లాంటి చైతన్యమైన ప్రాంతంలో ఇట్లాంటి మూటా కక్షలు, మూటా తగాదలు, దాడులు, వ్యక్తుల మీద, వ్యవస్థ మీద, మనుషుల మీద దాడులు చేస్తే, ఇండ్లపైన దాడి చేస్తే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఇది తెలంగాణ సమాజం ఒక అభివృద్ధి సూచికగా కోరుకుంటుంది, ఒక చైతన్యమైన ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. అట్లనే ఉంటుంది. గతంలో దాదాపు దశాబ్దాల నుంచి మనం చూసుకుంటే తెలంగాణ చరిత్ర అది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలు చేయకుండా ఓన్లీ ఎమ్మెల్యేల పైన, సర్పంచ్ల పైన, గతంలో ఒక ఎంపీటీసీని చంపడము, మర్డర్లు కూడా జరుగుతున్నాయి. మన మహబూబ్నగర్లో చూసుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తెలంగాణకి కల్చర్ ఎప్పుడు లేదు. ఈ అటాక్ అర్ధరాత్రి జరిగింది వినాయక నిమజ్జనం ముసుగులో. అంటే వినాయక నిమజ్జనానికి అందరూ హడావిడిలో ఉంటారు, ఇక కొంచెం అట్లా అటెన్షన్ అనేది కొంచెం వేరే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని అర్ధరాత్రి అరాచకం చేశారట. ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి మరి వీరంగం. అంటే ఇంత డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధులపైన ఇంత నేరుగా అటాక్స్ దిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయాందోళనలు సర్వత్రా కనిపిస్తున్నాయి. అదే స్పష్టంగా నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఈ కల్చరు, ఈ సంస్కృతి ఏదైతే ఉందో తెలంగాణకు ఎన్నడూ లేదు. తెలంగాణ ఒక హక్కుల కోసము, ఆత్మగౌరవం కోసము ఒక ఫ్యూడల్ భూస్వాముల మీద పోరాటం చేసిన చరిత్ర ఉంది. కానీ రాజకీయాలలో వ్యక్తుల మీద దాడులు కానీ, వ్యక్తులను చంపుకోవడం కానీ ఇది వేరే రాష్ట్రాల కల్చరు, వేరే ప్రాంతాల కల్చరు. తెలంగాణకి కల్చర్ లేదు. గౌరవించుకో, ఎలక్షన్ మాత్రమే ఎలక్షన్గా చూస్తారు. ఊర్లో కూడా ఓటేసిన రోజు మాత్రమే ఇద్దరు విడిపోతారు. ఓటేసిన రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే అందరు బావా అక్క అని పిలుచుకునే కల్చర్ తెలంగాణ. రాజకీయాలే జీవితం, కక్షలు పెట్టుకొని మాట్లాడుకుంటారు. కాబట్టి ఇది స్పష్టంగా ఈరోజు డీజీపీ గారు దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాంటి చర్యలను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పదజాలం కూడా దానికి ఒక ప్రేరేపణ అవుతుంది. ఏంది, మేము దాడులు చేస్తాం, మేము కొడతాం, మేము పేగులు మెడలు వేసుకుంటాం, గుడ్లతో గోళీలు ఆడుకుంటాం. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ముఖ్యమంత్రి, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు, బీజేపీ వాళ్ళకి, ఎంఐఎం వాళ్ళకి, ప్రతి పౌరుడికి ముఖ్యమంత్రి. ఆ బాధ్యతగా ఈరోదు ప్రవర్తించాలా, ఆ బాధ్యతగా మాట్లాడాల్సిన నైతిక బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి ఉంది. కానీ అటువైపు మాట్లాడకుండా వేరే తిరిగి మాట్లాడితే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏకంగా ఎమ్మెల్యేల ఇళ్లపైన దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ. దీనిలో కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రోత్సాహంతో ఇటువంటి దాడులు చేస్తున్నారు. ఇటువంటి దాడుల వల్ల నాయకుల మనోధైర్యాన్ని దెబ్బ తీయలేరు అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. భరత్ గారు, ఎమ్మెల్యేల ఇంటిపైన దాడులు అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. సో తాజాగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసం పైన అటాక్ జరగడం, సో అటాక్స్ ఇక ఆగవా, ఆపరా ఏంటి అనేది మీరు గమనిస్తే ఎన్నికలైన నెక్స్ట్ డే నుంచే దాడులు మొదలుపెట్టినారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన
రోజు నుంచే దాడులు మొదలుపెట్టింది. హుజూర్నగర్లో అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సేనంపూడి సైద్ రెడ్డి గారి ఇంటి మీద, ఆ తర్వాత ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే వారి మీద దాడి చేసినారు. ఆ తర్వాత కొల్లాపూర్లో చేసినారు. కొల్లాపూర్లో అయితే ఒక ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. వీటన్నిటి సందర్భంగా కంప్లైంట్స్ ఇచ్చినాం. పార్టీ ఏం చేసిందనంటే అన్ని చోట్ల కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినారు. ఈ తర్వాత ఇవన్నీ కూడా, ఈ దాడులన్నీ కూడా పోలీసుల యొక్క ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఈ దాడులు జరిగినాయి. ఆ దాడులు ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. 9 నెలలు అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల మీదకి పోయినాయి. ఎమ్మెల్యేలని దాడులు చేయడం, ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, ఇంత మునుపు అన్న చెప్పిన ప్రకారంగా వాళ్ళు 6 గ్యారంటీలు అని అన్నారు. దాంట్లో 13, 14 వాగ్దానాలు ఉన్నాయి. అవి అమలు చేసే దాంట్లో వాళ్ళు విఫలమయ్యి ప్రతిరోజు కూడా ఏదో విషయాన్ని ప్రజల దృష్టి వాటి మించి, వాళ్ళ ఫెయిల్యూర్ మించి మళ్లించే దానికోసం ప్రతిరోజు ఒక సెన్సేషన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇవన్నీ ఎవరు చేస్తారండి? జనరల్గా క్రైమ్ చేసిన వాళ్ళు ఏంటంటే క్రైమ్ నుంచి దృష్టి మళ్లించే దానికోసం ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తారు. డైవర్షన్ టాక్టిక్స్ అని అంటారు. ఈ డైవర్షన్ టాక్టిక్స్ స్టేట్ గవర్నమెంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే పోలీసులని అంటే పోలీసులు నాన్ ఫంక్షనల్ అయిపోయినారు. పోలీసు వ్యవస్థ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడిపించవచ్చు, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన ప్రభుత్వాన్ని పూర్తిగా నీరుగార్చే పద్ధతిలో ఇవాళ ఈ దాడులు ఏదైతే జరుగుతున్నాయో, ఈ దాడులు ఇవి కావాలని చేస్తున్నారు. హరీష్ రావు గారు పోలీసులు హెచ్చరించారు, ప్రభుత్వం మారాక ఏపీలో పోలీసులు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో చూస్తున్నారుగా, చట్టాన్ని అతిక్రమిస్తే ఇక్కడ కూడా జరిగేది ఇదే. పోలీసుల్ని మాజీ మంత్రి హరీష్ రావు అదే చెప్పబోతాను. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలో, ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలో పోలీసులు చేయాల్సిన పని అదే. రాజ్యాంగబద్ధంగా ఉండాలి, తర్వాత ధర్మబద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పే చేయట్లేదు వీళ్ళకి జీతాలు ప్రజల పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు పోతున్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారా? మీరేమన్నా ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఎవరి మీద ఎవరు కేసులు వేయడం ఇదంతా కాదు, కానీ ఇది ఒక పనిలాగా, తర్వాత ఒక ప్రోగ్రాం లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మీరు నోరు మూసుకొని కూర్చొని దాడులు అవుతున్నా, హింస జరుగుతున్నా, మర్డర్లు అవుతున్నా, తర్వాత మాజీ మంత్రులండి సబితా ఇంద్రారెడ్డి గారు 15 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినారు. 15 సంవత్సరాలు మంత్రిగా చేసినారు. హరీష్ రావు గారు 15 సంవత్సరాలు మంత్రిగా చేసినారు, దాదాపుగా 15 సంవత్సరాలు చేసినారు. జగదీష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు పనిచేసినారు మంత్రిగా. అట్లనే కౌశిక్ రెడ్డి గారు. వీళ్ళ నలుగురిని ఖమ్మంలో అటాక్ చేసి వాళ్ళ జీప్ మీద అటాక్ చేయడమే కాకుండా, ఎవడైతే అటాక్ చేసిండో, ఏ నిందితుడైతే అటాక్ చేసిండో వాడు కేసు పెడతాడు. కారు ఆయన మీదకి తీసుకుపోయినారని వాడు దొంగ కేసు పెడతాడు. పోలీసులు ఈ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద జరిగిన దాడిని కేసు చేయకుండా, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలనేది బీఆర్ఎస్ అరెస్ట్ చేయకుండా ఈ రకంగా చేయడం అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారా? ఘటన పైన ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిందే అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇటువంటి దాడులు చేస్తే నాయకుల మనోధైర్యాన్ని దెబ్బ తీయలేరు అంటూ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. తప్పనిసరిగా ఉన్నత విచారణ జరపాల్సిందే. తర్వాత ఈ దాడులకు ఎవడు భయపడతాడండి? ఈ దాడులకు ఎందుకు భయపడతారు? సభ్య సమాజమా, లేకపోతే ఏమన్నా గొర్రెల మందనా? కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది అంటే ప్రజలు గొర్రెలనే ఆలోచన ఉంటుంది. మేమేం చేసినా నడుస్తుంది అనేది ఉంటుంది. పోయిందా కాలం పోయింది. జనాన్ని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గుండాల కన్నా హీనంగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల ఇంటి మీద దాడి అంటే సామాన్యుడికి రక్షణ లేదండి. ఖచ్చితంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. హైకోర్టు కూడా సుమోటోగా వీటన్నిటిని గమనించి యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. హైకోర్టు కూడా సుమోటో వీటన్నిటి యొక్క కాగ్నిజెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు తీసుకుంటారని ఆశిస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజాస్వామ్యంలో
ఇటువంటి దాడులు ఏకంగా ప్రజాప్రతినిధులపైనే వాళ్ళ ఇళ్లపైనే ఇంత నేరుగా అటాక్స్ జరుగుతున్నాయంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటి భయాందోళనలకు ఏం సమాధానం చెప్పాలి ప్రభుత్వం? తెలంగాణలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కూడా చాలా ఉవ్వెత్తున జరిగినప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే ఇంటిపైన కూడా ఎక్కడ కూడా దాడి జరిగిన చరిత్ర మనం చూడం. అంటే ప్రజలకు ఎంతో ఆవేశం ఉన్నా, ఆక్రోధం ఉన్నా, బాధ ఉన్నా, తన బిడ్డలు చచ్చిపోతున్నా కూడా, దాదాపు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతున్న సమయంలో కూడా అప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఏ ఎమ్మెల్యేని కూడా ఇంట్లో ముట్టుకునే పరిస్థితి లేదు. ఆ ఇంటికి పోయి పువ్వులు ఇచ్చిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, దండం పెట్టిండ్రు, రిజైన్ చేయమని తప్ప దాడి చేసిన చరిత్ర లేదు. అంటే స్పష్టంగా తెలంగాణ గడ్డం కానీ తెలంగాణ ప్రజలకు కానీ దాడుల చర్య చేసే ఆలోచన కానీ ఆ కల్చర్ లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకొక విచిత్రం ఏంటంటే హోంమంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. హోంమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్ టు సీఎం బై డిఫాల్ట్. ఎందుకంటే ఆయన దగ్గర హోంశాఖ పెట్టుకొని ఈరోజు ఏం ల్యాండ్ ఆర్డర్ ఉంది? ఒకవైపు ఆడపిల్లలపైన అత్యాచారాలు, ఎన్ని అత్యాచారాలు మనం రోజుకు 2 చూస్తున్నాం. నిన్న 2 జరిగినాయి స్పష్టంగా. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ మిస్ అయింది. ల్యాండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ హోంమంత్రి, హోంమంత్రి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి. సో 2 శాఖలు ఆయన దగ్గర, ఇప్పుడు ఆ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకోవాలి, అవసరం ఉంటే కమిటీ వేయాలి. ఏం జరుగుతుంది, ఎటువైపు తీసుకుపోతున్నావు, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ ఆలోచన విధానం ఎటు తీసుకుపోతున్నావు? వాళ్ళు ఓన్లీ డైవర్స్ చేయడానికి తప్పి గోమారంలో ఎందుకు జరిగింది దాడి, ఎందుకు చేయాల్సి వచ్చింది? గోమారంలో సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక సౌమ్యురాలు, ఆమెను చూస్తే ఎవరు కూడా అపోజిషన్ కూడా దండం పెడతామమ్మా అనేలాగా ఉంటుంది. ఒక ఆడబిడ్డ ఇంటిపైన దాడి చేయడం ఏంది? ఒక ఎమ్మెల్యే, ఒక ఆడబిడ్డ ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి? అంత అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇది ప్రజాస్వామికమైన చర్య. ఇమీడియట్లీగా దీని మీద కమిటీ చేసి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన దగ్గర ఉన్న హోంశాఖ మంత్రి దగ్గర ఉంది. డీజీపీ కూడా ఇది రెస్పాన్సిబిలిటీ. ఆయన ల్యాండ్ ఆర్డర్ చూడాలి. సో ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒక బీహార్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు, ఒక రాయలసీమ లాంటి పరిస్థితులు ఇక్కడికి తీసుకొస్తున్నారు అన్నటువంటి ఆందోళన హరీష్ రావు గారు వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటి ఆ బీహార్ పరిస్థితులు ఏంటి, ఆ రాయలసీమ పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటి అవి? బీహార్ రాయలసీమ పరిస్థితులు మాట్లాడేదానికన్నా ముందు 9.5 సంవత్సరాల యొక్క బీఆర్ఎస్ పరిపాలనలో ఇట్లాంటి ఒక్క సంఘటన జరిగిందా? ప్రజలు చాలా శాంతియుతంగా, తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా కంట్రోల్లో ఉండడం జరిగింది. ఒక దొమ్మి కానీ, తర్వాత ఒక దోపిడి కానీ, తర్వాత జీరో టాలరెన్స్, ఏది రేపులు, తర్వాత మహిళల మీద జరిగే అత్యాచారాలకు సంబంధించి ప్రభుత్వం జీరో టాలరెన్స్తోని, తర్వాత పోలీసు వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైన ప్రజల అంటే మామూలుగా ఈ లా అండ్ ఆర్డర్ గురించి ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడం మూలంగానే అనేక రకాల పెట్టుబడులు వచ్చినాయి, అనేక రకాల అభివృద్ధి జరిగింది. తర్వాత బీహార్ ఇవాళ బీహారు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ సమాజం బాగు చేసుకునే కార్యక్రమంలో ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ వ్యవస్థ కానీ అక్కడ బాగుపడుతూ ఉంటే చక్కగున్న తెలంగాణని ఇలా పాత బీహార్ లాగా తయారు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. బీహార్ కానీ, యూపీ కానీ అదేంటండి ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు, ఆ ప్రొక్లైన్స్ చూడండి. ఏది అది? ఇప్పుడు ఏం సర్కార్ ఇది? కూలగొట్టే సర్కారా? నిర్మించే సర్కార్ ఉండాలా? ప్రజలు ఏం కోరుకుంటారు? నిర్మించే సర్కార్ ఉండాలనుకుంటారు. ఈ కూలగొట్టే తల్లి కొడుకు మీకు దీనికి యాడ్ చేస్తున్నాను. ఈ సర్కారుకో దండ, మమ్మల్ని కాపాడు కేసీఆర్ అంటూ నిన్న వాళ్ళు చాలా హృదయ విదారకంగా రోధించినటువంటి వీడియో చాలా నిన్న సర్క్యులేట్ కూడా అయింది. ఎక్కడ మన కాప్రా మున్సిపాలిటీ పరిధిలో. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చిందండి. ఏ రకమైన ఒక చెరువు లోపట ఉన్నాయి, తర్వాత చెరువు బఫర్లో ఉన్న కట్టడాలు తప్ప మిగతా కట్టడాలన్నిటి కూడా కూలగొట్టడం ఆపండి అని చెప్పి దాన్ని కూడా బేఖాతరు చేసి ఈ రకంగా ఈ రౌడీ రాజ్యం ఇది ఏంది? ఇది ఇప్పుడు అనేక మంది పేదలు ఉన్నారు. ఈ కట్టేటప్పుడు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రకమైన ఆక్రమణ ఏదైతే జరిగిందో 70 సంవత్సరాల నుంచి జరిగిందండి. ఇది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరిగింది కాదు, 70-80 సంవత్సరాల నుంచి జరిగింది. 60-70 సంవత్సరాల నుంచి జరిగింది. ఒక ఎన్యూమరేషన్ లేదు. తర్వాత ఎప్పుడు ఈ ఆక్యుపై అయినాయి అనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇండ్లు ఎప్పుడు కట్టుకున్నారు, అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అని తెలుసుకోవచ్చు. తర్వాత ఒక నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంత టైం ఇచ్చి మీరు ఒకవేళ నిజంగా ఖాళీ చేయించాలనుకుంటే ఇంత టైం ఇచ్చి ఖాళీ చేయించవచ్చు. ఇంటిలి పాదిని ఉన్నట్టుగా ఉన్న పలంగా రోడ్డు మీద పడేసేసి వాళ్ళ వస్తువులు అన్ని ధ్వంసం చేసే అధికారం ఎవరికి లేదండి. దేవుడికి కూడా లేదు ఇట్లాంటి అధికారం ఇట్లా చేయడానికి. దేవుడికి లేదు, న్యాయస్థానాలకు లేదు, ఎవరికి లేదు. ఇట్లా
ఈ రకంగా పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుగుతూ ఉంది ఇదంతా. ఇంతకన్నా ధ్వంసం ఏముందండి? ఇది ప్రభుత్వం ఉన్నదా, గుండాయిజం ఉన్నదా? అర్థం కాని పరిస్థితి ఇది. శ్రీనివాస్ యాదవ్ గారు, హైడ్రా ద్వంద్వ వైఖరి అంటే రెండు రకాలుగా వ్యవహరిస్తోంది. పెద్దోళ్ళ వైపు ఒక రకంగా ఆలోచిస్తోంది, పేదోళ్ళ వైపు ఒక రకంగా ప్రయాణిస్తుంది హైడ్రా బుల్డోజర్ అనేది మరోసారి బట్టబయలింది. హైకోర్టు స్టేతో అక్కడ అమర్ సొసైటీ ఊపిరి పీల్చుకుంది. అటువైపు బుల్డోజర్ రాదు, హైడ్రా రాదు అనేది వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రభుత్వము ఒక పాలసీ తీసుకున్నదంటే అది పేదోడి బతుకు మార్చే విధంగా ఉండాలి, పేదోడి జీవన విధానం మార్చే ఉండాలి, పేదోడికి పని దొరికే విధానంగా ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న హైడ్రా ఏదైతే పాలసీ ఉందో, హైడ్రా ఏదైతే వేసిండ్రో అది బలిసినోనికి అండగా ఉండి బక్కోని కొట్టే పరిస్థితి ఉంది. బలిసినోడికి 25 కంపెనీలు ఎగ్జామ్షన్ చేసినారు. నేను దుర్గం చెరువులో ఉన్న నియర్ బై ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామ్షన్ అయిపోయిన వాళ్ళు. ఓన్లీ బక్కోని పైన ఏదైతే వాడు ఇంత గుడిసేసుకొని ఆడ ఇడ్లీ బండో లేదా మిర్చిల బండో పెట్టుకొని ఫ్యామిలీ నిన్న చూసిన మా ఉసురు తాకిపోతారని, ఆ ఉసురు తాకిపోతా అనే పదము ఎంత ఆక్రోషంగా వస్తుంది, ఎంత బాధ ఆవేదన నుంచి వస్తుంది. కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి. ఎందుకు నువ్వు చేయాల్సి వచ్చింది? గివ్ నోటీస్. అక్కడ ఉంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ గవర్నమెంట్ పరిధిలో ఉండి చెరువు పరిధిలో ఉంటే మీరు ఆల్టర్నేటివ్ చూపించండి. మన బాధ్యత కదా, నీ బాధ్యత కదా, నీ పౌరులు కదా. ఇది కాకుండా ఓన్లీ బల్షినోని కోసమే హైడ్రా తీసుకొచ్చిండు తప్ప ఎన్ కన్వెన్షన్ తర్వాత ఏ బల్షినోని మీదకైనా పోయినరా? ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి ఉంది అని పోయింది. మరి అటువైపు ఎందుకు పోలే బుల్డోజరు? ఎందుకు పోతలేదు బుల్డోజర్కు ధైర్యం లేదా? బుల్డోజర్ చట్టమే ఈరోజు బల్షినోడికి చుట్టమైంది, పేదోడికి మాత్రం అది ఉరితాడైంది. ఈరోజు ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుండ్రు? ఎవరు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాడు, ఇంత రేకుల షెడ్ వేసుకున్నాడు, వాని మీదకి ఎందుకు పోవాల్సి వస్తుంది? ఇవి డిస్కస్ చేయి. నీ ఆడ గవర్నమెంట్ ఉంది, ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు, ఆల్టర్నేట్ ప్లాన్ చేయి, అప్పుడు సేవ్ చేయి వాళ్ళను, అప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ను సేవ్ చేయి. కానీ బలిసినోడిని వదిలిపెట్టి ఈరోజు బక్కోని మీద దాడి చేసిన మాత్రం ఇది చాలా ఘోరమైన పరిస్థితి. తెలంగాణ చరిత్రలో ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు అక్కడ కట్టుకునేది ఇప్పుడు ఈ ఒక్క రోజుల్లో కట్టుకోలే, వాళ్ళు ఈ 10 ఏళ్లలో కట్టుకోలే. దాదాపు 6 దశాబ్దాలుగా వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు, పొట్ట చేత పట్టుకొని వచ్చి హైదరాబాద్కు పని చేసుకొని గుడిసెలు వేసుకున్నారు, ఇంత రేకుల షెడ్ వేసుకున్నారు. నువ్వు రేకుల షెడ్ మీద దాడి చేసి ఏమొస్తుంది నాయన? ఇది కాదు కదా. బుల్డోజర్కు నీకు దమ్ముంటే పెద్ద పెద్ద బడా నేతలు ఏవైతున్నారో, కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళ మీద దాడి చేయి. ఎట్లా 25 కంపెనీలు ఎగ్జామ్షన్ చేస్తావు నువ్వు చట్టంలో? ఎట్లా నీ తమ్ముడి వైపు ఎందుకు పోదు? తిరుపతి రెడ్డిది ఎందుకు పోదు? ఎందుకు ఆగేది బుల్డోజర్? అక్కడ పోవాలి కదా బుల్డోజరు. ఎందుకు పోతలేదు అంటే ఇక్కడ స్పష్టంగా ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు అందరు చూస్తున్నారు. తెలంగాణ ఉసురు దాకిపోతామనే పరిస్థితి రేపు రాబోతుంది స్పష్టంగా. ఒక బుల్డోజరే కాదు. సో ఇది హైడ్రా బుల్డోజర్ కేవలం పేదోడి నివాసం వైపే వెళ్తోంది, పెద్దోళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అనేటువంటి ఒక ద్వంద్వ వైఖరి వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల శిశు మరణాలు బాగా పెరిగినాయి, మాతా శిశు మరణాలు బాగా పెరిగినాయి. దానిపైన ఒక గాంధీ నిజ నిర్ధారణ కమిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం వేసుకుంది. దాంట్లో డాక్టర్ రాజయ్య, మెతుకు ఆనంద్, డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు డాక్టర్లు, ఈ వైద్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీ బీఆర్ఎస్ పార్టీ వేసింది. అయితే వాళ్ళని గాంధీ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేద్దామంటే అక్కడికి వెళ్ళినటువంటి నాయకుల్ని ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ నుంచి వాళ్ళు తర్వాత మెల్లగా బయటపడి గాంధీకి చేరుకుంటే అక్కడ గాంధీ దగ్గర కూడా అడ్డుకుని అరెస్ట్ చేశారు. భరత్ గారు, ఎందుకు గాంధీ విజిట్కు కూడా ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, విజిట్ చేయనివ్వలేదు? దిగజారుతున్న క్వాలిటీ ఏదైతే ఉందో హెల్త్ రంగంలో, వీటన్నిటి తర్వాత దాని పర్యవసానం ఏంటంటే శిశు మరణాలు, తర్వాత బాలింతల మరణాలు అక్కడ గాంధీ హాస్పిటల్లో పెరిగినాయి, అనూహ్యంగా పెరిగినాయి. దీన్ని ఏ రకంగా దీన్ని నిర్ధారణ చేయాలి? 3 డాక్టర్లు, తర్వాత వాళ్ళు 3 కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని వాళ్ళు పోయి పరిశీలన చేసేదానికి వారికి పూర్తి హక్కు ఉన్నది. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు హాస్పిటల్కి పోయేదానికి పోకుండా అరెస్ట్ చేయడము, అంటే హౌస్ అరెస్ట్ చేయడము, రిస్ట్రైన్ చేయడం అంటే ఇది ముందుగా ఎమ్మెల్యేల యొక్క హక్కుల భంగం. ఇది స్పీకర్ గారు కొంచెము వారు ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి వాటి మీద వారు పేపర్లో వచ్చిన తర్వాత ఏంటి అని కనీసం నోటీస్ ఇవ్వాలి డీజీపీకి. ఎట్లా చేస్తారండి ఇది? తర్వాత ఏ అయితే సౌకర్యాలు ప్రజలకు ఉండాల్సిన సౌకర్యాలు అవి పనిచేయట్లేదు అన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా, పార్టీగా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఒక హక్కు ఉంటుంది, తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని నిర్వర్తించే భాగంలో ఎమ్మెల్యేలు ఒక కమిటీగా, నిర్ధారణ కమిటీగా, 2 మాజీ ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే, 2 మాజీ ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే, వీరు అక్కడికి పోయి ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని చేయనియాలి కదా. చేస్తే అది ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు ఎట్లా అడ్డగిస్తారు? ఒక పక్క నుంచేమో దిగజారిన
క్వాలిటీ ఏదైతే ఉందో పరిపాలనలో దాన్ని బయటకు రానియకుండా చేయడము, ఇంకొక పక్కనేమో రౌడీ మూకల్ని ఉపయోగించేసేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దాడి చేయడము, ఇదంతా కూడా ఏంటంటే ఇది పరిపాలన కాదండి, ఇది అరాచకం. ఈ అరాచకం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నది. ఈ అరాచకాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇష్టానికి కూలగొట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దాని మీద ప్రజలు దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో హైకోర్టుకు వెళ్ళండి. తర్వాత నిజంగా వారు ఏంటి ఆక్రమించిన భూములలో కనుక వాళ్ళు కట్టకుండా ఉంటే, పర్మిషన్లు కనుక ఉంటే, మీరు ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది, ఆ లీగల్ సెల్ కూడా వచ్చి వారి గ్రీవెన్స్ ఇవ్వండి. ఆ గ్రీవెన్స్కి ఎలా మీరు ఏం చేసుకోవాలనేది కూడా ప్రజలు అది బీఆర్ఎస్ లీగల్ సెల్ గైడ్ చేస్తుంది, సహాయం కూడా చేస్తుంది. రైట్. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సౌకర్యాలు నిజంగా ఎందుకు అంత దిగజారిపోయినాయి? ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ దవాఖానాలు ఎట్లా బలోపేతం చేయగలిగారు, ఇవాళ ఆ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ కాలేకపోతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే దాని మీద అసలు శ్రద్ధ అనేది ఉండాలండి, శ్రద్ధ ఉండాలి. ఎవరికైనా ఒక వైద్యం సంబంధించిన ఒక సిస్టమ్ని నడిపించాలంటే దాని మీద అవగాహన ఉండాలి, తర్వాత దాని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ లేదు, అవగాహన లేదు, తర్వాత ఇష్టానికి ఏంటి అవినీతి జరుగుతూ ఉన్నది. తర్వాత కావాల్సినంత మంది డాక్టర్లు లేరు, రిక్రూట్ చేసుకోలేదు. పెద్ద పెద్ద ప్రామిసులు చేస్తున్నారు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. సంవత్సరానికి 2 లక్షలు చేస్తామని. 2 లక్షలలో డాక్టర్లు కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు చేయట్లేదు? చేయాలి కదా, డాక్టర్లు చేయాలి, తర్వాత నర్సింగ్ స్టాఫ్ని చేయాలి, తర్వాత వార్డ్ బాయ్స్ని చేయాలి. అక్కడ లేదు అది. ఆ సిస్టమ్ కనుక ఉంటే అది బయటపడుతుందనే ఇవాళ నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పోనీయకుండా చేసినారు. శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి రాజయ్యను, స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేసినటువంటి రాజయ్యను అక్కడ కనీసం గాంధీ హాస్పిటల్కి వెళ్లకుండానే అరెస్ట్ చేశారు. సో ఎందుకు నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి నిజంగా వాస్తవాలు ఏంటి తెలుసుకుంటే బాగానే ఉంటుంది కదా? నిజంగా సౌకర్యాలు బాగానే ఉన్నాయంటే బాగానే ఉన్నాయని చెప్తారు. స్పష్టంగా ఈరోజు ప్రభుత్వము ఎమ్మెల్యే అనే ఒక పౌరుడిగా పోవాల్సిన హక్కు కనీసం ఉంది. అందరికీ ఎవరికైనా పోవచ్చు. వాళ్ళు డాక్టర్లు, పోయింది ఏదో ఓన్లీ వాళ్ళు మనుషులుగా ఏదో కాలేదు. ఒక డాక్టర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా పోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక రిపోర్ట్ రాయడం ఒక పౌరుడి లక్ష్యం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే, గతంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాకముందే నేను రాన్రా బిడ్డు సర్కారు దవాఖానకు అనే ఒక పాటని, నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకు పోతాను అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే బస్తీ దవాఖానాలు కావచ్చు, గ్రామ ప్రాంతంలో పిహెచ్సిసి కావచ్చు, అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రతి ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి అద్భుతమైన ఆరోగ్య పరిస్థితిని అభివృద్ధి చేసుకోవడం జరిగింది 10 ఏళ్లలో. అదేవిధంగా అప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఉండే, ఏదైతే శిశు డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 80% పోయినాయి. అంత అద్భుతంగా ప్రతి బస్తీకి ఒక దవాఖానం పెట్టుకున్నాం. అదేవిధంగా ఏదైనా జ్వరాలు వస్తాయి, ఇప్పుడు జ్వరాల మీద జ్వరం సర్వే అని ఒక సర్వే చేయడం జరిగింది. మొత్తం ఇంటింటికి సర్వే, ఏ ఇంట్లో ఎంత జ్వరం ఉంది, ఎట్లుంది, ఏ పరిస్థితి ఉందని. సో ఇవన్నీ అద్భుతంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషను, ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతున్న సమయంలో ఈరోజు ఒక ఎమ్మెల్యేలు ఒక బృందము ఒక ప్రతిపక్ష హోదాలో 38% ఓట్లు వచ్చి 39 సీట్లు ఇచ్చిన ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్యేలు, ఆ డాక్టర్లు పోయి అక్కడ ఏం జరుగుతుంది అనే డాక్టర్లతోని, పేషెంట్లతో మాట్లాడే నైతిక బాధ్యత కదా, హక్కు కదా అది. దాన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ స్పష్టంగా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి డిఎన్ఏ కిమ్ జాంగ్ డిఎన్ఏ ఒక తీరంగా ఉన్నది అనిపిస్తుంది. అంటే మొత్తం నిర్బంధం, ఈ హౌస్ నిర్బంధం, నిన్న పల్లరాజేశ్వరరెడ్డి నిర్బంధం, ఎక్కడికక్కడ నిర్బంధం. ఎన్ని రోజులు నడిపిస్తావు ఆయన? నిర్బంధాల నుంచి తెలంగాణ ఊరుకోదు, అదొక ప్రతిఘటిస్తుంది తెలంగాణ కల్చర్. నువ్వు ఎందుకు నిర్బంధం చేస్తావు? ప్రజాపాలన ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చింది. ఎటువంటి నిర్బంధాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవు, నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది, శాంతియుతంగా మీరు ఎటువంటి ధర్నాలు కానీ చేసుకోవచ్చు అనేది గతంలో ప్రభుత్వంలోకి వస్తున్నా లేదంటే వచ్చిన కొత్తలో చెప్పినటువంటి మాట. సో మళ్ళీ చూస్తే మీరు చెప్పినట్టుగా గాంధీకి వెళ్ళనివ్వరు, ఇంకొకటి ధర్నా చేసుకోనివ్వరు, ఇంకొకటి లేదు. ప్రజాపాలన అర్థం ఏంటి అనే ప్రశ్నలు వాళ్ళ ప్రజల నుంచే వస్తున్నాయి. స్పష్టంగా ఇది ప్రజాపాలన కాదు. ఎందుకంటే 10 ఏళ్లలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణలో పొద్దున లేస్తే పేపర్లో ఎక్కడో ఒక ఎన్కౌంటర్ కనిపించేది, మేమందరం చూసినాం అన్న, ఆ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు నువ్వు వచ్చిన వెంటనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. నీ ల్యాండ్ ఆర్డర్ నీ దగ్గర పెట్టుకున్నావు. ఎన్ని ఎన్కౌంటర్లు ఈ 9 నెలల్లోనే ఎంతమంది తెలంగాణ బిడ్డలను పొట్టబెట్టుకున్నావు? రక్తం ఏరులై పారుతుంది ఒకవైపు. అదేవిధంగా ఆడబిడ్డల పైన అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ సాక్షిగా హైదరాబాద్లో 2 అమ్మాయిల పైన, ఆడబిడ్డల పైన అత్యాచారం జరిగింది హైదరాబాద్లోనే. ఎక్కడున్న బస్సులో అత్యాచారం జరుగుతుంది.
ఎక్కడుంది ల్యాండ్ ఆర్డర్? ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చంపేయడం జరుగుతుంది. కొల్లాపూర్లో ఒక ఎంపీటీసీ స్థాయి క్యాండిడేట్ పొద్దున 7 గంటల గొడ్డలతో నరకడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఎక్కడున్నాము? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా వహించాలి ఇవన్నీ. సో భరత్ గారు, దవాఖానాల కమిటీ వెళ్తే భయం ఎందుకు అనేది కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అండ్ నిజంగా ప్రజాపాలన అనే ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సో దాన్నే విస్మరించిందా? దాన్నే పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనబడుతుందా? ప్రజాపాలన ఎప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే దానికోసమే వాళ్ళు ఆ స్లోగన్ వాడింది తప్ప ప్రజాపాలన ఎక్కడ ఉంది చెప్పండి? ప్రజాపాలన మీరు ఏ రోజు పేపర్ అన్నా తీసుకోండి, ఏ న్యూస్ పేపర్ అన్నా తీసుకోండి, ప్రజాపాలన అనేది ఎక్కడ కూడా ప్రస్ఫుటించట్లేదు. ప్రజాపాలన ఎక్కడుందండి? ప్రజాపాలన ఉంటే ఒక ఎమ్మెల్యేలు హాస్పిటల్కి పోయేదానికి భయం, వాళ్ళని ఆపేది ఎందుకండి? ఎందుకు భయపడుతున్నారు అంటే పూర్తిగా అవినీతిమయమైన ఈ ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా వాళ్ళు చేసే దుర్మార్గాన్ని బయటకు రాకుండా చేయడం, ప్రజలకు తెలవకూడదనే ఉద్దేశంతో తప్ప మీరు నిజంగానే మంచిగా చేస్తే ఎమ్మెల్యేలు అక్కడ పోతే మంచిదే కదా, మీరు చూపించవచ్చు కదా, మీకు ఒక అవకాశం కదా. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక అవకాశము, అది లేకుండా ఇవాళ ఎందుకు చేస్తున్నారండి? తర్వాత మీకు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు అన్న ప్రస్తావించినారు, హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసూతి రేటు పెరగడమే కాకుండా ప్రసూతికి వచ్చేటప్పుడు కానీ ప్రసూతి నుంచి పోయేటప్పుడు కానీ కారు ఇచ్చి ఆ కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ లేదు. తర్వాత ఇవాళ సరిగా డాక్టర్లు లేరు, సరిగా నర్సులు లేరు, మందులు లేవు, ఏది లేవు. ఆ పరిస్థితి బయటపడుతుంది, ఈ డొల్లతనము బయటకు వస్తుంది ప్రజల ముందు, అదంతా వస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ దీన్ని ఆపడం తప్ప, ఆ కమిటీ పోకుండా చేయడం తప్ప వేరే ఏముందండి అందులో? అంటే నువ్వు పోనిస్తలేవు అంటేనే అంటేనే లోపల ఏదో జరుగుతుందని అర్థం కదా. అది అంతమంది పిల్లలు చనిపోతున్నారు కదా, తెలంగాణ బిడ్డలు కదా, నువ్వు యువర్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కదా. పిల్లలు ఒక నెలలోనే దాదాపు 40 మంది ఏమో చనిపోయారా ఒక హాస్పిటల్లో? ఒకటే హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో మాత్రమే. అంటే ఇంకా అదంతా కూడా ప్రతి చోట కూడా ఎంత జరుగుతుందో అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఈ రకంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తుంటే ఖచ్చితంగా దయచేసి హైకోర్టు ఏం చేయాలని అంటే వీటన్నిటి మీద సుమోటో కేసెస్ తీసుకోవాలనేది పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరం ఇది. రైట్. ఇటువంటి ఒక మరణాలు సంభవిస్తున్నాయి గాంధీ హాస్పిటల్లో, మాతా శిశు మరణాలు చాలా ఎక్కువ సంఖ్యలో సంభవిస్తున్నాయి. కాబట్టి దీనిపైన హైకోర్టు సుమోటోగా దీనిపైన కేసు స్వీకరించి దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సినటువంటి అవసరాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. మరొక వార్త మనం చూస్తున్నాం, విజయ పాల సేకరణ ధర తగ్గింపు. దాదాపుగా లీటర్ పైన 5 రూపాయలు తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా పాడి రైతుల వద్ద చైర్మన్ అమిత్ ప్రతిపాదన చేసినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సో పాల బిల్లులు చెల్లించకపోవడంపై కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రోడ్డుపై పాలు పారబోసి నిన్న నిరసన తెలిపారు. అయితే 150 కోట్లకు 50 కోట్లే నిన్న పాడి రైతులకు పెండింగ్ బిల్లులు విడుదల చేసింది, నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. రైట్ భరత్ గారు, మీరు ఆల్రెడీ దీనికి చైర్మన్గా మీరు పనిచేసినటువంటి అనుభవం మీకుంది. సో ఎందుకు ధర తగ్గించేటువంటి యోచన ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? చాలా దురదృష్టకరం అండి. పాల ధర తగ్గించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతులకి మేత ధర పెరిగింది, తర్వాత దానా ధర పెరిగింది, తర్వాత వాటికి సంబంధించిన న్యూట్రియంట్స్, తర్వాత మన బర్రెలకి వేసే ఈ ఇన్పుట్ కాస్ట్ అంతా కూడా పెరిగినప్పుడు ధర పెంచుకుంటూ పోవాల్సిందే తప్ప తగ్గించుకుంటూ పోతే పరిశ్రమ నిలబడేది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలు మన రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బయట రాష్ట్రాల నుంచి ముబ్బడిగా ట్యాంకర్లు పాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి, తర్వాత గుజరాత్ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. వీటిని అదుపు చేస్తే మన పాలకి డిమాండ్ ఉంటుంది. ఈ చర్యలన్నీ కూడా ఏమీ తీసుకోకుండా చాలా ఈజీ ఏంటంటే తగ్గించడం, పెంచాల్సిన పరిస్థితుల్లో తగ్గించడం అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఇల్లు వీకి పందిరేసే కార్యక్రమం తప్ప. ఇప్పుడు వీటన్నిటి కూడా అంటే చాలా అద్భుతమైన సంస్థలో చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానివ్వండి, తర్వాత బడుగులకి ఆదాయాలు పెంచే సంస్థని ఈ రకంగా చేయడం అంటే చాలా దుర్మార్గం. ఇది విషయం ఏంటంటే పాలకు సంబంధించి డిమాండ్ ఉన్నది, మార్కెటింగ్ వ్యవస్థ మొత్తాన్ని గాలికి వదిలేసినారు.
తర్వాత అవసరం ఉన్నది అవసరం లేనిది అనేది చూడకుండా వచ్చిన పాలన్నిటిని కూడా మార్కెట్ చేయకుండా మిగిలిపోయిన పాలని మొత్తం అంతా పౌడర్ కింద చేసేసి ఆ స్టాకులన్నీ కూడా వాటికి ఆ స్టాకులని అమ్మే ప్రయత్నం చేయకుండా ఉండడం మూలంగా ఇప్పుడు ఆ లోటు అనేది జరిగింది. ఇది కొంత దృష్టి పెట్టి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా చాలా ఈజీ అయిందంటే పాలకి లీటర్కి 5 రూపాయలు తగ్గించడం. సో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేదంటే మీరు చైర్మన్గా చేసిన మీ హయాంలో ఎట్లా ధర విషయంలో ఎట్లా ఉండే, ఎటువంటి ప్రోత్సాహకాలు మీరు అందించగలిగారు అప్పుడు? అంటే పాలకి సౌత్ ఇండియా మొత్తంలోనే హయ్యెస్ట్ రేట్ ఇచ్చినాం మనం. సౌత్ ఇండియా మొత్తంలోనే హయ్యెస్ట్ రేట్ ఇచ్చినాం రైతులకి. తర్వాత గవర్నమెంట్ కూడా లీటర్కి 5 రూపాయల చొప్పున 4 రూపాయలు కొన్ని సంవత్సరాల తర్వాత 1 రూపాయి పెంచి 5 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఇవ్వడం జరిగింది. కాబట్టి అదొకటి. తర్వాత ఇంకొకటి మెగా డైరీ పెట్టాము. మెగా డైరీ రికార్డు స్పీడ్లో మెగా డైరీని కన్స్ట్రక్ట్ చేసి పెడితే ఆ మెగా డైరీని వాడడమే లేదండి. దాన్ని ఉపయోగించట్లేదు. దాంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసే అవకాశం ఉంది, పెరుగు తయారు చేసే అవకాశం ఉన్నది, టెట్రాప్యాక్ తయారు చేసే అవకాశం ఉన్నది. పాలని చాలా నాణ్యత పరంగా 5 లక్షల లీటర్ల పాలు ప్రాసెస్ చేసే అవకాశం ఉన్నది. మరి ఇవన్నీ పాలు దొరుకుతున్నాయి, పాలు దొరుకుతున్నాయి. తర్వాత వీటన్నిటిని చేసే అవకాశము, మెరుగైన అవకాశాన్ని కల్పించిన తర్వాత దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ దాన్ని కూడా చేసే ఇది లేక ఇవాళ రైతుల్ని బలి చేస్తే ఎట్లా? శ్రీనివాస్ యాదవ్ గారు, వ్యవసాయ అనుబంధ రంగం ఉన్నటువంటి పాడి రంగం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే మీరు పరిశీలించినట్టుగా ఇప్పుడు ఎట్లా ఉంది? రైతు ఇప్పుడు భారం తగ్గాలంటే ధరలు తగ్గించాల్సిందే అనే నిర్ణయానికి ప్రభుత్వం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ఏదైనా మార్కెట్లో ప్రతిదీ ఈరోజు ఉన్న రేటు రేపు పైసనో 2 పైసలో రూపాయి పెరుగుతుంది. కానీ ఈడ రైతులు పండించే ఉత్పత్తికి, రైతులు కష్టపడి పాలు ఏదైతే బర్లను ఆశీర్వచ్చిన వాటికి రేటు తగ్గించడం అనేది చాలా గమ్మత్తైన విషయం. రేట్లు పెరుగుతాయి కానీ రేటు తగ్గదు. దుర్మార్గం. ఎందుకంటే ఉత్పత్తిదారుడు అయిన రైతును ఈరోజు ఉరిదీయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది స్పష్టంగా. ఎందుకంటే గత ప్రభుత్వం స్పష్టంగా పింక్ విప్లవాన్ని, అదేవిధంగా గొర్రెలను, అది శ్వేత విప్లవాన్ని పాలను, అదేవిధంగా బ్లూ రెవల్యూషన్ అని చేపలను, ఇట్లా ఒక రెవల్యూషన్, ఒక టార్గెట్, ఒక వినూత్నాత్మకంగా ఆలోచన పెట్టుకొని పనిచేస్తే, సంపదను సృష్టించి ఆ సంపదకు న్యాయం చేస్తే, రైతులకు న్యాయం చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వము రైతులే రాజమని, రైతులే మాది ప్రజాపాలనాన్ని, గరీబటావు అని ఈ పేర్లు నినాదాలు పెట్టుకున్నారు తప్ప ఈరోజు రైతు బంద్ వేయలే, రుణమాఫీ లేదు సరిగ్గా. అదేవిధంగా బీమా పోయింది. అందరు రైతులే కదా, వీళ్ళు పాల రైతులు వీళ్ళందరూ కూడా రైతులే కదా. కనీసం ఈరోజు వాళ్ళకు బాధ్యతగా ఏం చేయాలి, ఆ సంస్థను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతుంది? కన్సర్న్ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీల మీద కన్సర్న్ లేదు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద కన్సర్న్ లేదు, బాధ్యత లేదు. బాధ్యత రహితంగా డైవర్స్ పాలిటిక్షన్, ఈ బుల్డోజర్లు రకరకాల హంగామా చేస్తుంది తప్ప ఈరోజు ప్రభుత్వానికి ఏ ఒక ఇష్యూ మీద కన్సర్న్తో ఉన్నది? ఈరోజు ఎందుకు 10 ఏళ్లల్లో పాల డబ్బాలు పట్టుకొని రాని రైతులు ఈరోజు రైతులు వచ్చి పాల డబ్బాలు పట్టుకొని వస్తున్నారు? ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులకి డైరెక్ట్ డీబీటీ అని ఉండేది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోయాయి పైసలు. ఇవాళ దాదాపుగా 6 నెలలుగా 1 రూపాయి ఇచ్చింది లేదు. మీరు బిల్లుల గురించి చెప్తున్నారు. 150 కోట్లకు ఇచ్చింది 50 కోట్లేనట. 150 కోట్లు పెండింగ్ పెడితే ఒక పాలు రైతు అంటే పాడి రైతుకి అంత బఫర్ ఎక్కడ ఉంటుందండి? ఆ సోయి కూడా లేదా గవర్నమెంట్కి? సపోర్ట్ చేయొచ్చు కదా గవర్నమెంట్. ఎంత ఒక 150 కోట్లు అంటే గవర్నమెంట్కి ఎంత? 2,50,000 కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి ఒక 150-200 కోట్లు పెద్ద లెక్క. 26th యాక్చువల్లీ వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకున్నారంట. సో దానికి ఆ ధర్నా నేపథ్యంలోనే అప్పటికప్పుడు హుటాహుటిగా 50 కోట్లు అయితే రిలీజ్ చేశారు పాడి బిల్లులు అనేది కూడా. అంటే బాధ్యత లేని ప్రభుత్వము, బాధ్యత రహితంగా ప్రవర్తించే ప్రభుత్వము రాష్ట్రం ప్రజలను కానీ రైతులను కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఈ రోజు ఇంకా 6 రోజులు 7 రోజులు ఉంది వానకాలం, నాట్లు పడ్డాయి. ఇంతవరకు రైతు బంధు వేయలేదు. నీ రైతు భరోసా గంగల పోని, నువ్వు ఇస్తానన్న 15,000 గంగల పోని. కానీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆ 10,000 రూపాయలు వేయలేకపోయినావు, ఈరోజు 5,000 రూపాయలు వేయలేకపోయినావు. నాట్లు పడ్డాయి. ఇంకెప్పుడు ఇస్తాను? అంటే ఏ మాత్రము కన్సర్న్ లేదు, ఎవరి కన్సర్న్ లేదు ఈ ప్రభుత్వం. ఓన్లీ బుల్డోజర్లకు మాత్రమే వాళ్ళు కన్సర్న్ ఉన్నారు. బుల్డోజర్లు పోతే పైసలు వస్తాయి, ఆ పైసలతోనే హర్యానా ఎలక్షన్లు ఇవ్వాలి రేపు. అది ముఖ్యమంత్రికి టార్గెట్, ఓపెన్ సీక్రెట్ ఇది. రైట్. మరొక వార్త మనం చూస్తున్నాం. నీళ్లున్నా ఎండబెట్టారు,
22 డేస్ అయినా కూడా కాలువ గండి పూడ్చలేదు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత సో కాలువకు గండి పూడ్చే పని అప్పుడు ఖమ్మం జిల్లా మంత్రులు అప్పటికప్పుడు అలర్ట్ అధికార యంత్రాంగాన్ని చేసినటువంటి పరిస్థితి. వానాకాలము తర్వాత వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయము 22 రోజుల కింద ఒక కాలువ మెయిన్ కెనాల్ అండి, అది లెఫ్ట్ కెనాల్ మెయిన్ కెనాల్, ఆ కెనాల్ అది గండిపడితే ఇవాళ ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ప్రొక్లైన్స్ ఉన్నాయి, బుల్డోజర్స్ ఉన్నాయి, మీకు కొంచెమన్నా ప్రజల పట్ల ఏమన్నా కొంచెం పట్టింపు ఉంటే ఇవి కూలగొట్టే కదా ఈ బుల్డోజర్లు ఈ ప్రొక్లైన్లు తీసుకుపోయి అది దాన్ని ఆ గండి పూడ్చాలి కదా. గండి పూడ్చేది ఏం లేదు, ప్రజలు ఏమన్నా కానీ ఎటన్నా పోని. ఏం చేస్తున్నాడు మంత్రి గారు, ఏం చేస్తున్నారు? దానికి ఒక మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక జిల్లా మొత్తం 2-3 జిల్లాలు ఇంపాక్ట్ అవుతాయి దీనివల్ల. 22 రోజులు కాలువ పూడ్చేదానికి పూడకపోతే ఏమన్నట్టు? దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ పని విధానానికి ఇదొక అద్దం పట్టే విషయం. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందండి. రైతుల్ని ఇంత నిర్లక్ష్యమా? ఇట్లా ఉండేదా ఎప్పుడైనా? గత 10 సంవత్సరాలు తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇట్లా ఉండిందా? గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చేవరకు ఎప్పుడు ఇట్లా లేదు, ఇంత దుర్మార్గంగా లేదు. 22 రోజులు పడుతుందండి. సిగ్గుసేర ఉండాలి ప్రభుత్వానికి. ప్రతిపక్షం నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉరికిండు. 3 మంత్రులు ఉన్నారు. 2 లక్షల ఎకరాలు ఎండిపోయింది, మొత్తం నెర్రలు పట్టింది. మంచి కాలం అయింది, వానదేవుడు కనికరించిండు, అద్భుతమైన వర్షం పడ్డది, నీటి లభ్యత మంచిగా ఉంది, ఫుల్ వాటర్ ఉంది. ఉన్నాక నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించిన తర్వాత హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత వాతలు పెట్టిన తర్వాత అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పరిగెత్తుకొని పోయి ఆడ కూర్చొని నిలబడి అప్పుడు లక్షల ఎకరాలు ఎండిపోయాక నీళ్లు ఇస్తారా నీటిపారుదల అధికారులపైన మంత్రి తుమ్మల ఆగ్రహం. ఎప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుగాల పెడితే ఆయన పొద్దుగాల ఉరికిండు మంత్రి. మళ్ళీ ఆ జిల్లా ఏంది 3 మంత్రులు, ఒక ఆయన ఆర్థిక మంత్రి, ఒక ఆయన రెవెన్యూ మంత్రి, ఒక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఈ 3 పోర్ట్ఫోలియోలు ఉన్న మంత్రులు ఎవరికి లేదు. వాళ్ళు ఏంటంటే వేరే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి రైతుకు ఈరోజు ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఏం చేయాలో చేసే తప్ప ఈరోజు ప్రజలకు న్యాయం జరిగేటట్లేదు. వీళ్ళు మాట్లాడితేనే తప్ప న్యాయం జరిగేటట్లేదు. ప్రతిపక్షం మాట్లాడి గొంతెత్తి రోడ్డు మీదకి వస్తే తప్ప వాళ్ళు న్యాయం చేసే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే లక్షల ఎకరాల్లో ఇట్లా పంటలు ఎండుతున్నా కూడా, లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నా కూడా ఎటువంటి పత్రిక దీన్ని క్యారీ చేయట్లేదు, ఎటువంటి మీడియా దీన్ని క్యారీ చేయట్లేదు అనేది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు దానిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. సముద్రం ఉన్న చేప దూపకేడ్చిందట, ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా
ఏదో వర్షాలు పడ్డాయి పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పని చేయడానికి. చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఇది సో భరత్ గారు చూసాగా అది అంటే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత అప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని జిల్లా మంత్రులు అక్కడ 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయినా కూడా రైతాంగాన్ని పట్టించుకోకపోవడం అనేది ఎంత బాధాకరం, ఎంత తీవ్రంగా దాన్ని ఆలోచించాల్సిన ఉంది. అన్నిటికన్నా దురదృష్టకరమైన వ్యవహారం ఒకటి నడుస్తుందండి. ఒకటేంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే ఏర్పడిందో అప్పటి నుంచి ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో అంతమునుపు బాకాలు ఊదిన పత్రికలు ఇవాళ ప్రజల యొక్క సమస్యలను కనీసం రిఫ్లెక్ట్ చేయట్లేదండి. ఒక న్యూస్ రావట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ ఉన్నదో అన్ని విషయాలలో ఇప్పుడు మీరు ఉదయం నుంచి మాట్లాడిన 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు కూడా ఘోరమైన ఫెయిల్యూర్స్. ఒకటేమో శాంతి భద్రతలు, రెండోదేమో ఈ పూలగొట్టుడు, తర్వాత మూడో పిల్లల శిశువుల చావులు, తర్వాత ఇవాళ నీటికి సంబంధించింది. ఈ 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే పదే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రజలకి నష్టం జరిగే విధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు, వాళ్ళ ప్రాథమిక హక్కులు భంగం అవుతున్నప్పుడు, తర్వాత ఇది ఒక పెద్ద ఎత్తున ఒక గ్రేటర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీకి ఇది నెగటివ్గా ఇంపాక్ట్ అవుతున్నప్పుడు హైకోర్టు, నేను పదే చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రానికి ఇంకా ప్రతిపక్షము తర్వాత హైకోర్టు తప్ప వేరే దిక్కు లేదండి. ఖచ్చితంగా హైకోర్టు వీటన్నిటి మీద కొంత సోమటో కేసెస్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే 22 డేస్ ఈ నష్టం ఎవరు ఇవ్వాలి? రైతులకి ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఇది ఇంతకన్నా అధ్వానం ఏమైనా ఉంటుందా? కేవలం వీళ్ళ నిర్లక్ష్యము, తర్వాత చేతగానితనము, తర్వాత మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? తర్వాత ప్రతిపక్షము గట్టిగా నిలదీసిన సందర్భం వచ్చేదాకా మీరు పని చేయకుండా కూర్చుంటారా? ప్రజలు కొంచెము వీటన్నిటిని గమనించి ప్రజలు మాట్లాడడం మొదలు పెట్టాలి, ప్రశ్నించడం మొదలు పెట్టాలి. లేకపోతే వాళ్ళకి ఇంకా రానున్న రోజుల్లో ఏమిట్లకేమైంది? ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలే, ఇంకా 4 సంవత్సరాలు, 2 నెలలు 3 నెలలు ఉన్నది. ఈ ప్రభుత్వం ఇట్లా నడుచుకుంటూ పోయింది అనుకోండి, ఇక్కడ ఏముంటుందండి? ఇక్కడ కాష్టాలు తప్ప ఏం కనిపించవు ఇక. శ్రీనివాస్ యాదవ్ గారు, రైతు భరోసా ఇవ్వరు, రుణమాఫీ పూర్తిగా చేయరు, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు, జానడు గండి పూడ్చలేరు, మిగిలిన పంటలకు కనీసం సాగునీళ్ళు ఇవ్వరు, ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి 22 రోజులుగా నిద్రపోతున్నారా? ఇదేనా రైతు ప్రభుత్వం అంటే? ఇది హరీష్ రావు గారి ప్రశ్న. ఈ ప్రశ్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రశ్నని ప్రభుత్వానికి వేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని స్థాయిలలో ప్రభుత్వానికి ఈ ప్రశ్న వేయాల్సిన అవసరం ఉన్నది. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, అదే ప్రభుత్వం ఏదైతే వాళ్ళు పెట్టుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళే 100 రోజులు పెట్టుకున్నారు, వాళ్ళే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని, వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని వాళ్ళు పరిగెత్తాలి కదా. 100 రోజులల్లో అన్నారు, 100 రోజులు పోయింది, ఈరోజు 9 నెలలు వచ్చింది. ఇంతవరకు వాళ్ళు ఏ 6 గ్యారంటీలలో లేరు. అందులో ప్రధానమైన గ్యారంటీ ఏంటంటే రైతు అనేది ఇది లైఫ్ మనకు. సో ఈరోజు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ అరకొర అది, అదేవిధంగా రైతు బీమా ఈ దేశంలో ఎవ్వరు పెట్టలేదు. కేసీఆర్ గారు ఆలోచించి రైతు ఏ విధంగా అకాల మరణం జరిగితే 5 లక్షలు దినాల లోపే ఇంటికి వచ్చేటట్టు చేసిండు. ఎవ్వరికి ఒక చిట్టి రాసిన అవసరం లేదు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఆయనే ఇస్తాడు. అట్లాంటి ఒక మహోత్తరమైన కార్యక్రమం పెడితే ఈరోజు రైతులను గత ప్రభుత్వం 10 ఏళ్ళు కోటి టన్నుల ఉన్న మెట్రిక్ టన్నుల ఉన్న వరి ధాన్యం 3.5 కోట్లకు మెట్రిక్ ధాన్యం పెరిగింది. ఎట్లా పెరిగింది? నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మంచి పెట్టుబడి ఇచ్చి, అదేవిధంగా మంచి కరెంట్ ఇచ్చి, ఇవన్నీ చేస్తే, చెరువులు నింపి నీళ్లు ఇదంతా చేస్తే మంచి అద్భుతమైన పంట వచ్చింది, రైతు బతికిండు. ఈరోజు ఏమైంది? రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే మన సురేందర్ రెడ్డి గారు ఎట్లా చనిపోయిండ్రు? మేడ్చల్లి, హైదరాబాద్ కూతబెట్టి దూరంలో ఉన్న మేడ్చల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ ఆఫీసు ముందు సూసైడ్ చేసుకున్నాడు ఒక రైతు. అంటే రైతు ఆత్మహత్యలు 10 ఏళ్ళ లేవు, 10 ఏళ్ల కింద ఉండే, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలైంది స్పష్టంగా. రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసిందని, తర్వాత ఒక హైడ్రా బుల్డోజర్ తోటి ఒక హైడ్రామా నడిపిస్తోందని, పూర్తిగా ఒక గూండా రాజ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తోందని, ఒక బీహార్ తరహా రాజకీయాలని, రాయలసీమ తరహా రాజకీయాలైనటువంటి దాడుల్ని, హింసని ఇక్కడ ప్రేరేపిస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో, కాంగ్రెస్ గూండా రాజ్యం అంటూ ఏం మాట్లాడారో ఆయన ఒకసారి మనం చూద్దాం.
రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు, నాకు ఏ పేపర్లో కనబడతలేదు. 2 లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తా. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. మనము ప్రతిపక్షంగా మేము కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ, లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి. ఇలా భరత్ గారు వారు చెప్తున్నారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి వాటిపైన దృష్టి పెట్టండి అనేది హరీష్ రావు గారు సూచిస్తున్నారు. దాంతోపాటుగా ఇంత జరుగుతున్నా కూడా ఏ ప్రధాన పత్రికల్లో, ఏ ప్రధాన ఛానళ్లలో కూడా ఈ స్థాయి అటువంటి వార్తలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక ఫోకస్ చేసేటువంటి స్థాయిలో మాత్రం వార్తలు రావట్లేవు అనేది ఆయన చెప్తున్నారు. కంక్లూడ్ చేయండి. అనేక పత్రికలు తర్వాత టీవీలు కూడా ప్రజల యొక్క సమస్యల్ని ఎత్తి చూపట్లేదు. తర్వాత ప్రభుత్వానికి చేసే మార్గాలను కూడా చెప్పాల్సిన మీడియా ఏదైతే ఉందో దాంట్లో అట్టర్గా ఫెయిల్ అయిపోయింది. ఒక సెక్షన్ కాదండి, మహా అయితే 1-2 పత్రికలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే వీటన్నిటిని ఏలెత్తి చూపిస్తున్నాయి తప్ప మెజారిటీ పత్రికలు ఇవాళ ప్రభుత్వానికి కొమ్ముగాసే విధానంగా ఉన్నాయి. తప్పు ఫోర్త్ ఎస్టేట్ అనేది దాని డ్యూటీ వేరు, ఆ డ్యూటీ చేస్తే బాగుంటుంది అనేది స్పష్టంగా పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల పక్షాన నుండి ప్రజల సమస్యలను ప్రతిపక్షం చేతికి తీసుకురావాలి. ప్రతిపక్షము ప్రశ్నిస్తుంది హౌజ్లో, ఏదైతే పాలక పక్షం ఉందో ఆ సమస్యలకు పరిష్కార మార్గం నార్మల్గా ప్రచురించడం కాదు, అదొక చర్చనీయాంశంగా ప్రభుత్వం దాన్ని మేలుకొల్పే విధంగా అటువంటి. కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చిన డైవర్షన్ పాలిటిక్స్ లో వీళ్ళు కూడా డైవర్షన్ గానే వార్తలు ప్రకటించి ప్రజలను అటువైపుగా పట్టుకపోతున్నారు తప్ప ప్రజల సమస్యలను ఎత్తి చూపడంలో చాలా స్పష్టంగా మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు, అర్థమవుతుంది. అదే మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పిన మాట. ప్రశ్నించే వాళ్ళ మీద బదనాం చేసే కార్యక్రమం చేసుకుంటారు, జర్నలిస్టులపైన దాడులు. థ్యాంక్ యూ సో మచ్ గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.